పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల మరణాలు ఆగటం లేదు. జిల్లాలోని మక్కువ మండలం ఎర్ర సమంతవలస ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి తాడంగి చిన్నారి ఇవాళ చనిపోయాడు. నిన్న బాలుడికి అనారోగ్యంగా ఉందని పనసభద్ర పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపివేశారు. దీంతో బాలుడిని తొలుత పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. తర్వాత విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినప్పటికీ బాలుడి పరిస్థితి విషమించింది. విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి చిన్నారి చనిపోయాడు. దీంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. కిడ్నీ సమస్యలతో బాలుడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. మూలవలస గ్రామం వద్ద విద్యార్థి చిన్నారి మృతదేహంతో ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, సురక్షిత త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించడం లేదని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించడం లేదని గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.